తర్వాత బీ పంక్చువల్. అంటే మన ఒక పని ఇచ్చినప్పుడు మనకు చోటుకి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తాం, వస్తామని చెప్తాం, కాల్ చేస్తాం, బీ ఆన్ టైం, బీ పంక్చువల్ అంటాం. వస్తాను వస్తాను అంటాం, ఏం చేసేస్తాం, వెళ్ళొచ్చులే, వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళు ఎలాగో 10 నిమిషాలు లేట్ వస్తారు కదా, నేను కూడా 10 నిమిషాలు లేట్ వేస్తే అంత పోయేదేముంది అని అనుకుంటాం. బట్ నేను చూసాను చాలా వరకు మనం మూవీస్లో హీరోస్ ఏంటి, సినిమా గురించి నేను మాట్లాడను, బట్ అక్కడ హీరోస్ కొంతమంది ఎలా ఉంటారంటే, చిరంజీవి గారన్న మన ఎగ్జాంపుల్ తీసుకుంటే దే వెరీ పంక్చువల్ ఫర్ ద టైమింగ్. అంటే ఈ టైంకి నీ షూటింగ్కి వెళ్ళాలి అని అంటే ఆ టైంకి వాళ్ళు ముందే ఉంటారంట. అది నేర్చుకుందాం మన హీరోల దగ్గర. అంటే అలాంటి క్వాలిటీస్ నేర్చుకుంటే మనము మన లైఫ్లో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. బట్ అది నేర్చుకోం కదా, వాడే ఆ లోపలే ఫైటింగ్లు, సిగరెట్లు, తాగిన విధానాలు, మందువులు, అదే మందు తాగేస్తే ఇంత పవర్ వస్తుంది, ఆ పిచ్చి పిచ్చివన్నీ నేర్చుకుంటాం. బట్ ఆ లైఫ్ స్టైల్ నుంచి ఒక్క క్వాలిటీ మనం నేర్చుకుంటే మనం సక్సెస్ఫుల్ అయిపోతాం. సో టైంకి వాల్యూ ఇచ్చే మనిషిగా మనం తయారవుతాం. సో ఇవన్నీ చాలా క్వాలిటీస్ మనకి ఒక వ్యక్తి బాగుండాలి అని అంటే, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ వాట్ వీ హ్యావ్ స్పోకెన్, బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే మాట్లాడుకుంటూ వెళ్తే ఒక వ్యక్తిలో ఇన్ని రావాలంటే కష్టమే, కానీ దీంట్లో కొన్నన్నా అతను పాటిస్తే కంపల్సరీ తనలో మార్పు రావడానికి ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి ఇలాంటి కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకోవచ్చు.